ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ మాటలు విన్న తర్వాత నాకసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నీ వల్ల మా కుటుంబానికి ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొచ్చేలా కనబడుతోంది. కాది కింద పందికొక్కులాగా విషయాన్ని కొంచెం కొంచెంగా చెప్పడం ఎందుకు? తొందరగా మనసులో మాట బయటపెట్టు. అమ్మవారి ముందు పంచాయతీ పెట్టావు కదా, తొందరగా తేల్చు. అత్తయ్య, ఎన్నో రకాలుగా ఆలోచించి చూశాను. చివరికి నాకు అనిపించిందైతే ఒక్కటే. అమ్మవారి విగ్రహాన్ని మనం తీసుకుని వెళ్ళి ఇస్తే తప్ప సౌమ్యని మనకివ్వరు. అమ్మవారిని ఎంతగానో ఆరాధించిన నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. అమ్మవారు వారి చేతికందిన వాళ్ళ దగ్గర ఉండదన్న నమ్మకం, తిరిగి మన ఇంటికి చేరుకుంటుందన్న నమ్మకం నాకుందతయ్య. అందుకే పాప క్షేమం కోసం ఇంకా ఆపవని ఏం తమాషాగా ఉందా, లేదంటే చిన్న పిల్లల ఆటల్లా ఉందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అది కాదత్తయ్య. ఇక నోర్మోయ్ నువ్వు. పాప కోసం ఏమైనా చేస్తామన్నాం కదా అని నువ్వు ఇలాంటి కోరికలు కోరడం మంచిది కాదు. ఏమైందవని నీకు? నాకెలాంటి స్వార్థమూ లేదు, అమ్మవారి కోసం ప్రాణత్యాగానికైనా నేను సిద్ధం అని అంటుండేదానివి కదా. మరి ఈ రోజు నీ స్వార్థం కోసం అమ్మవారిని బేరం పెడుతున్నావా ఏంటి? సౌమ్య ప్రాణం కాపాడుకోవడం కోసం నాకు మరో దారి కనిపించటం లేదు. అయితే అమ్మవారిని ఇచ్చేద్దామని అంటావా? మెంటలా నీకు? అదే మన వాళ్ళు ఎవరికైనా సమస్య వస్తే అమ్మవారిని అడ్డం పెడితే నువ్వు ఊరుకునేదానివా? ఈరోజు నీ అక్క కూతురి కోసం ఇంతకి తెగిస్తావా? నేనింకేదో అడుగుతుందనుకున్నాను గాని మరీ ఇంత పెద్ద బాంబు పేల్చుతుందని అనుకోలేదు. కావ్య కాపురం చక్కబడటం కోసం మా అత్తయ్య ఆస్తిని ముక్కలు చేయడానికే ఇష్టపడలేదు. అమ్మవారిని ఇస్తుందని ఎలా అనుకున్నావు? ఓరి నాయనో, బయటికి అమాయకంగా కనిపించే అవనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇదంతా విన్న తర్వాత నాకేమనిపిస్తోందంటే అమ్మవారిని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం కోసం అవనే ఈ కిడ్నాప్ డ్రామా ఆడుతోంది అనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు బాబా. ఎందుకు అరుస్తున్నావు? కృష్ణ అన్న దాంట్లో తప్పే ఉంది. నా బాధను అర్థం చేసుకోండి. సౌమ్య క్షేమంగా తిరిగి రాదేమోనన్న దిగులుతో అక్క ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి అక్కని కాపాడుకోగలిగాను. లేదంటే అమ్మ లాంటి అక్కను కోల్పోయి ఉండేదానిని. 2 ప్రాణాలను మీరే కాపాడాలి. చూడమ్మా, పాపకేమైనా అయినా సుజాతకేమైనా అయినా కూడా మేం తట్టుకోలేం. అలా అని అమ్మవారి వల్లనే పరిష్కారం దొరుకుతుందంటే మాత్రం అందుకు మేము ఒప్పుకోలేం. అమ్మవారిని మన కుటుంబాన్ని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరికీ మేము అన్యాయం చేయలేమమ్మా. ఆ ఫారెన్ వాళ్లతో నేను మాట్లాడి సమస్యకు మరో రకంగా పరిష్కారం ఆలోచిస్తాను. ఫోన్ నెంబర్ చెప్పు, లేదంటే మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు. ఈ విషయం ఎవరికి తెలిసినా పాపకు హాని తలపెడతారు మావయ్య. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు ఎన్ని చెప్పినా ఇంటి ఇలవెల్పుని పరులపాలు చెయ్యడం కుదరదు అవని. డబ్బు కావాలంటే ఇస్తాం, అమ్మవారి జోలికి మాత్రం రావద్దు. డబ్బు వలన తీరే సమస్య కాదత్తయ్య. ఇంక నువ్వేం చెప్పకు. కావాలంటే పోలీసుల ద్వారా మా ప్రయత్నం మేం చేస్తామంతే. అవని ఓపెన్ గా విషయం చెప్పేసింది.
ఇప్పుడు మీరు కాదన్నంత మాత్రాన అమ్మవారిని వదులుతుందా? ఏదో రకంగా బయటికి చేర్చేయదు. ఎస్ నిహారిక, దిస్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. అమ్మవారికి మనం 24 గంటలు కాపలా ఉండలేం కాబట్టి అవని ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. అమ్మవారా అక్క కూతురా అని లాటరీ వేసుకుంటుంది. అక్క కూతురే ముఖ్యమని వస్తుంది. అప్పుడు అమ్మవారిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి అప్పగించేస్తుంది. మీ తర్వాత అమ్మవారి గదిలోకి అవనే అడుగు పెట్టగలుగుతుంది కాబట్టి అవని అనుకున్నంత పని చేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అత్తయ్య గారు, మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకాలం అవని అమ్మవారికి కాపలాగా ఉందన్నది ఎంత నిజమో, రేపటి రోజున అవని వలనే అమ్మవారికి ప్రమాదం అన్నది కూడా అంతే నిజం. నా కుటుంబ సభ్యులందరితో నా బాధని చెప్పుకుంటే అందరూ అర్థం చేసుకుంటారనుకున్నాను గాని ఇలా నిందిస్తారనుకోలేదు. నాలో మీరు అనుకున్నట్టు ఏదైనా చెడు ఉద్దేశం ఉండుంటే మీ దగ్గర ఈ విషయం ఎందుకు చెప్తాను? ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తుంటావు కదవని. ఇదంతా నీ ఫ్యూచర్ ప్లాన్ లో ఒక భాగమై ఉండొచ్చు కదా. అయ్యో, ఇక నిన్ను నమ్మడం చాలా కష్టం. అమ్మా నాన్న మీరు నమ్మారంటే మనకే నష్టం. అత్తయ్య, ఇంక నువ్వేం మాట్లాడకు. ఈ క్షణం నిన్నిలా చూస్తుంటే అందరి మాటలు, అందరి అనుమానాలు నిజం అనిపిస్తున్నాయి. వేద, మన అమ్మవారిని మనం బయటి వాళ్ళ నుంచే కాకుండా ఇంటి మనుషుల నుంచి కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. ఆదమరిచినా కునుకు వేసినా కూడా అమ్మవారు మాయమయ్యేలా ఉంది. వెంటనే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అవని, నువ్వు ఎన్నో త్యాగాలు చేసుంటావు. ఇప్పుడు నీ అక్క కూతురి కోసం అమ్మవారిని త్యాగం చేసినా చేస్తావు. అదే గనక జరిగితే ఈ వేదవతి ఊపిరి ఆగిపోతుంది. నేను, నా కుటుంబం అమ్మవారిని కాపాడుకోవాలి అంటే ఉన్నది ఒక్కటే దారి. నువ్వు నా ఇంట్లో ఉండకూడదు. నువ్వు నా ఇంట్లో ఉండకూడదు. నా ఇంట్లో ఉండకూడదు. వెంటనే నా ఇంటి నుంచి బయటికి పో. కట్టుబట్టలతో బయటికి పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.